మనము యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని చాలు. ప్రార్థన. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినం ప్రభా నీ సన్నిధానములో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ మాటల ద్వారా మేము హెచ్చరింపబడడానికి, ప్రక్షాళన చేయబడ్డానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. మా కన్న తండ్రి, కొద్దిపాటి నిమిషాలుగా నీ దాసును మరుగు చేసి చదివిన వాక్య భాగము నుండి కొన్ని హెచ్చరిక మాటలు మీరు నాకు అందరికీ అనుగ్రహించి బాగుగా కడిగి అమూల్యమైన శరీరమును రక్తమును తీసుకునే భాగ్యాన్ని నాకు మాకు అందరికీ కలుగు చేయమని, మహిమ పొందమని, దాసుని మరుగు చేసి మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఇస్కరియోతు యూద, కొంతమంది దైవ సేవకులు ఈ విషయాన్ని అడిగారు. ఇస్కరియోతు యూద పశ్చాత్తాపడ్డాడు కదా, దేవుడు తనకు రక్షించొచ్చేమో అని వారు అన్నారు. ఎందుకంటే ఇస్కరియోతు యూద పశ్చాత్తాపడినట్లుగా కూడా బైబిల్లో ఉంది. కనుక నేనేం చెప్పాను ఆ మాటకి, లేదండి లేఖనాలను బాగా పరిశీలన చేస్తే ఇస్కరియోతు యూద నరకానికే వెళ్తారండి అన్నాను. ఆ తీర్పు జరగకముందే నరకానికి వెళ్ళిపోతారని మీరు ఎలా అంటారు అని ఆ పాస్టర్ గారులు అన్నారు. ఓ 2 గంటలైనా కనీసం కూర్చుంటే లేఖనాలను పరిశోధిస్తే ఇస్కరియోతు యూద నరకానికి వెళ్తారో లేదో స్పష్టంగా లేఖనాల ద్వారా రుజువు అవుతుంది. ఒక్క మాటలో చెప్పేది కాదు అది అన్నాం. వాళ్ళకి టైం లేదు, మాకు టైం లేదు, ఎవరి మట్టుకు వారు వెళ్ళిపోయాం. అయితే ఓ మాట చెప్పాను, ఆదివారం ఈ ప్రసంగం చేసి నేను యూట్యూబ్లో పెడతాను, మరి రిటర్న్గా కూడా నేను అందరికీ వైరల్ చేస్తానన్నాను. పిల్లారా, కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ వినండి. అక్కడ దయామణమ్మ గారు చక్కగా పడుకున్నారు, లేపండి ఆవిడ్ని, లేకపోతే నా ముందుకు వచ్చి కూర్చోమని చెప్పండి. వింటున్నారా? ఇస్కరియోతు యూద లేఖనములను నెరవేర్చాడు కదా. లేఖనాలను నెరవేర్చినటువంటి యూద ఎందుకు నరకానికి వెళ్ళాలి? దేవుడు ప్రేమ కలిగిన వాడు గనుక ఎందుకు యూదాను నరకంలో పడేస్తాడు అనేది వాళ్ళ వాదన. అయితే ఆ వాదన ఎంతవరకు సమంజసమైనదో మనం పరిశీలన చేద్దాము లేఖనాలలో వాక్యాధారాలతో. ఇప్పుడు మనం చదివిన భాగములో యోహాను సువార్త 13:2లో యూద దుష్టుడు. ఇంతకు ముందే సాతానుడు తనలో ఓ దుష్ట ఆలోచన పెట్టాడట. చదవండి అన్నమాట. చూసారండి, ఆ దుష్టుడు ఆల్రెడీ ఇంతకు ముందే ఆలోచన పుట్టించాడు. అయితే యూదాలో సాతాను ప్రవేశించాడు కూడా.
13:27 అదే చదవండి. యోహాను సువార్త 13:27. చూసారా, ఎవరండి ప్రవేశించారు యోధాలో? సాతానే ప్రవేశించాడట, బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు యూదా చిన్న సాతాన్ అన్నమాట. ఏ సాతాన్ అండి? మీకు గుర్తుందా? టెంపరీ సాతాను, పర్మనెంట్ సాతాను, ఒరిజినల్ సాతాను. అర్థమైందండి? టెంపరీగా అప్పుడప్పుడు వచ్చి సాతానుడు ఆలోచన చెప్పి వెళ్ళిపోయేవాడు. కానీ ఇక టెంపరీ ఉద్యోగం కాదు, పర్మనెంట్గానే ఈ ఉద్యోగం తీసుకోవాలనుకొని ఇస్కరియోతు యోధా అనుకున్నాడు. కాబట్టి ఇక యోధాలోనికి సాతానుడు వెళ్ళి పర్మనెంట్ నివాసం చేసేసాడు. అప్పటి నుంచి ఇస్కరియోతు యూదా టెంపరీ ఉద్యోగం కాదు, టెంపరీ సాతాను కాదు, పర్మనెంట్ సాతాను అయిపోయాడు. కాబట్టి యేసయ్య కూడా తను ఏమన్నాడో తెలుసా? సాతాను అన్నాడు. ఇస్కరియోతు యోధాను కూడా ఏమన్నాడండి? సాతాన్ని అన్నాడు యేసయ్య. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనాన్ని చదవండి. కనుక ఇంకా ఇస్కరియోతు యూదా సాతాను అని దేవుడు చెప్తుంటే వీళ్ళు అంటారు, ఇంకా తీర్పు పర్మనెంట్ జరగలేదు కదా, అంచె తీర్పు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇస్కరియోతు యూదాని ఏమంటున్నారండి? సాతాను అని. ఇంకా ఈ ఇస్కరియోతు యూదా అపవిత్రుడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. యేసు అతనిని చూచి చూసారా, మీలో అందరూ పరిశుద్ధులు గారు, పవిత్రులు గారు, ఒకడైతే అపవిత్రుడు ఉన్నాడు. ఎవరతడు? చదవండి. అది తన్ను అప్పగించువారు ఎవరో తెలుసు కాబట్టి అది ఇస్కరియోతు యోధా ఎవరట? అపవిత్రుడు. వింటున్నారా దయామనమ్మ గారు, మోషే గారు వింటున్నారా? అపవిత్రుడు. యోధా పవిత్రుడు కాదు, అపవిత్రుడు ఇస్కరియోతు యోధా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇస్కరియోతు యోధా మీద కూడా చాలామందికి జాలి కలుగుతుంది, సానుభూతి కలుగుతుంది. చాలామందికి అండి, ఒకరిద్దరికి కాదు, వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వారి కోసమే ఈ సమాధానము బైబిల్లో దేవుడు రాయించాడు. అయితే ఇంకా చూడండి, ఇస్కరియోతు యోధా నాశన పాత్రుడట. నాశన పాత్రుడు అంటే మీరు ఇలా అనుకోవచ్చు, దేవుడు ముందుగానే నాశనానికి ఏర్పాటు చేశాడు అనుకోవచ్చు. కాదు కాదు కాదు, తాను నాశన పాత్రుడుగా తన స్వబుద్ధిని బట్టి ఆ విధంగా తయారయ్యాడు. అంతే తప్ప ముందుగానే దేవుడు తనకు అలా చేయలేదు. తన బుద్ధిపూర్వకమైనటువంటి పాపము చేత నాశన పాత్రుడయ్యాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. మీకు తెలుస్తుంది, మళ్ళీ అవన్నీ నేను చెప్తా. కనుక చూడండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని చూసారా, లేఖనము నెరవేరినట్లుగా నాశనపుత్రుడు తప్ప. చూసారా, 12 మందిలో
అందరినీ కూడా నేను భద్రపరిచాను, కాపాడాను. నాశనపుత్రుడు ఒకడు ఉన్నాడు, వాడు తప్ప అందరు రక్షించబడ్డాడు. వాడు మాత్రమే నాశనానికి పాత్రుడు, నాశనానికి పుత్రుడు. ఎవరన్నారు ఈ మాట? పౌలు గారు ఎవరన్నారండి? యేసయ్య చెప్పారు. యేసయ్య ఒక వ్యక్తిని గూర్చి ఈ విధంగా సర్టిఫికెట్ ఇస్తే, యేసయ్య ఒక వ్యక్తిని గూర్చి ఈ విధంగా తీర్పు తీరిస్తే, ఆయనలో ఏదైనా అన్యాయమైన తీర్పు ఉంటుందా? చెప్పండి. కాబట్టి మనము ఆయన తీర్పుని నమ్మాలి. హల్లెలూయా, అవునా కాదా? లేకపోతే అది మరో విధమైన అర్థం వస్తుంది. యేసయ్య తీర్పు ఏమంత ఉత్తమంగా లేదు, నేనైతే ఇస్కరియోతు యోధాను క్షమించేద్దును అంటే యేసయ్య నీతి న్యాయము కంటే మన నీతి న్యాయం గొప్పదని మనము తెగ ఫీల్ అయిపోతుంటాం. అదే స్వనీతి అంటారు. అర్థమైందా? నువ్వు అధికముగా నీతిమంతుడు కాకమంటే దాని అర్థం ఏంటి? దేవుడు చేసినటువంటి తీర్పు న్యాయాన్ని కూడా ఏమంత అలా లేదు, ఇలా ఉంటే బాగున్నేమో అనుకుంటాడు వీడు. అది అతినీతి, అది స్వనీతి. కనుక దేవుని తీర్పు, దేవుని న్యాయము మనము నమ్మాలి, దాన్ని అంగీకరించాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఇంకా ఈ ఇస్కరియోతు యోధ ప్రియులారా ద్రోహం, అన్యాయం చేశాడు. ద్రోహముతో, అన్యాయముతో డబ్బును సంపాదించాడు. ఆ డబ్బుతో పొలాన్ని కొన్నాడు. తెలుసా మీకు? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 18వ వచనం. యూదా ఏం చేశాడట? ద్రోహము చేశాడట. ఏ ద్రోహమో తెలుసా? స్వామి ద్రోహం చేశాడు. అమ్మా, గురుద్రోహం చేశాడు యూదా. ద్రోహము చేశాడు. అన్యాయంతో సంపాదించిన డబ్బుతో ఏం కొన్నాడండి? పొలాన్ని కొన్నాడు. చదవండి. ఈ యూదా ఆ ద్రోహము వలన సంపాదించిన రూకలు ఇచ్చి ఒక పొలము కొనెను. చాలు చాలు ప్రియులారా, వింటున్నారా? యూదా దగ్గరనే డబ్బు సంచి ఉండేది. పౌలు గారు 12 మంది శిష్యుల దగ్గర, అందరి దగ్గర కాదు, యేసయ్య యూదా దగ్గరనే ఈ డబ్బు ఉంచు నాన్న, ఖర్చులు మనం ఎక్కడికి వెళ్ళినా వచ్చిన అదంతా చూద్దు అంటే సంచి పట్టుకొని ఉండేవాడు. కానీ ఏం చేసేవాడో తెలుసా? అతడు ప్రియులారా రోజు రోజు కూడా డబ్బును దొంగిలించేవాడు. రోజు, ప్రతిసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. ఏమంటాడో తెలుసండి? ఒక స్త్రీ ఆయన పాదాలకు జటమాంస అత్తరును 1.5 ఎత్తు అని తీసుకొని పాదాల దగ్గర వేస్తుంటే, అరే ఎందుకు అత్తరు అలా పాడు చేస్తారు? అత్తరు తీసుకుని మార్కెట్లో అమ్మితే బోల్డ్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసుకొని మన పేదలకు ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా అని పైన బాగానే చెప్తున్నాడండి. మరియమ్మ గారు వింటున్నారా? కానీ అది బేదల మీద ప్రేమ కాదట. అరే ఇది అమ్మేసి నా చేతుల్లో డబ్బులు పడితే బాగుండు అని. చదవండి ఒకసారి. వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర ఉన్న డబ్బు సంచి నుండి ఉండినందున ఆ సంచిలో వేయబడినది చూసారా, దొంగిలించుచూ ఎప్పుడు కొంత సైడ్ చేసుకుంటూ వచ్చేవాడు. వింటున్నారా అమ్మా? దొంగిలించుచు
వచ్చానట. బాబు వింటున్నారా? దొంగిలించుచూ వచ్చానట కంటిన్యూగా. కాబట్టి అందుకే ద్రోహము వలనంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసుకు ద్రోహం చేశాడు, స్వామి ద్రోహం చేశాడు. వచ్చి ఆ డబ్బులు దోచుకుంటే ఏం చేసేవాడు? సైడ్ చేసి ఆ వచ్చిన డబ్బు అంతా పట్టుకొని అడ్వాన్స్ ఇచ్చేసేవాడు. ఎక్కడికి? పొలానికి. ఇంకో మాట చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఆ పొలానికి రోజు దోచుకున్న డబ్బంతా అడ్వాన్స్ ఇచ్చేస్తే ఆఖరికి ఇంకొంచెం డబ్బులు ఇస్తే ఆ పొలము ఈయన పేరున రిజిస్ట్రేషన్ అయిపోద్దేమో. ఎంత? ఇంకా 30 వెండి రూకలు. ఆ 30 వెండి రూకలు ఇస్తే ఇక పొలము నా సొత్తు అయిపోద్ది. ఎలాగా? లెక్కలు తేలిపోయాయి. 30 వెండి రూకలు మరి నాకు అవసరం. దేనికి? పొలం కొనడానికి. పొలము కొనాలి కాబట్టి గురు ద్రోహం చేసినా పర్వాలేదు. అర్థమైందా? కనుక వాళ్ళందరూ తీసుకొచ్చి ఏమా కానుకలు పెడితే అదంతా నెమ్మది ఖర్చు చూపించేవాడు. అయితే అత్తరు కూడా తీసుకొచ్చి ఆ స్త్రీ ఇతని చేతికి ఇస్తారేమో అనుకున్నాడు. అరే, నాకు రావలసిన డబ్బు ఏమో వేస్ట్ అయిపోతుంది. పైపొచ్చి ఈయన కూడాను ఏమయ్యా నా కోసం చేయని, నా భూస్థాపన కోసం చేయని అంటాడు ఈయన. నీ భూస్థాపన కోసం చేస్తే ఆ పొలం నాకు ఎలాగొస్తుందండి బాబు అని మనసులో. అప్పుడు మనసులో మాట ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, అయ్యో ఎందుకు వేస్ట్ చేయడం? ఈ అత్తరు తీసుకొచ్చి నా దగ్గర పెడితే నేను అది అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి బీదలందరికీ ఖర్చు పెడతాను కదా, సగం నేను ఆ 30 రూపాయలు దానికి ఇచ్చేస్తాను కదా అనుకుంటున్నాడు. అర్థమైందా? కానీ అక్కడ కుదరలేదు. అక్కడ వస్తు రూపంలో ఉంది కదా. సరే, వస్తు రూపంలోనైనా గుంజేసుకొని ఎక్కడో అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చేసి ఇంకా 30 రూపాయలు ఇస్తే నా పొలము నా పేరున రిజిస్టర్ అయిపోద్ది. అందుకని ఏం చేద్దాం? ఇతను అవనివ్వలేదు. ఎంత స్వామి ద్రోహం చేశాడో అర్థమవుతుందమ్మా. వినుగ్రహిసి రోజు డబ్బులు దోచుకునేసి ఆ డబ్బులు దోచుకున్నదంతా, ద్రోహం చేసిందంతా, అన్యాయంగా సంపాదించిందంతా ప్రభువు నోరు కొట్టి, శిష్యులు నోరు కొట్టి, పరిచర్యకు కూడా ఇవ్వకుండా పొలానికి కొన్నాడు. ఇంకా 30 రూపాయలు అంటే బహుశా అప్పట్లో 30,000 అనుకో, ఉదాహరణగా. ఇంకెంతో బహుశా ఓ 10 లక్షలకు ఎంతో కొంటే బ్యాలెన్స్గా 30,000 ఇచ్చేస్తే మొత్తం పొలం అదేని పేరుని రాసేస్తారేమో. ఇప్పుడు ఎవరు అడ్డుపడ్డారు? యేసయ్యే. భూస్థాపన నిమిత్తం ఆమె చేసింది, దాన్ని ఉంచనివ్వండి, నేను ఇంకా చనిపోయే టైం ఉంది కదా, అప్పటికి పనికి వస్తుందని చెప్తాడు ఆయన. అప్పుడు మనసులో ఈయన అనుకుంటాడు, నేను అనుకుంటున్నాను ఏంటంటే, నీ భూస్థాపన నిమిత్తము ఈ అత్తరును ఉంచుతావా? ఈ అత్తరును నాకు రానివ్వకుండా చేస్తావా? అసలు నిన్నే లేకుండా నేను చేస్తాను, చూసుకో. అర్థమైందా? నువ్వే లేకుండా నేను చేస్తా, అలాగా చూస్తాను. ఇంకా నువ్వు ఉండవు, అత్తరు ఉండదు అనుకొని సరే కాముగా వెళ్ళి మాట్లాడాడు. నేను అతన్ని అప్పగిస్తాను. ఎంత ఇస్తారు? నాకు కావాల్సింది 30 ఇచ్చేస్తారా? ఇదిగో తీసుకో. అది తీసుకొని రెడీగా అప్పచెప్పడానికి ఉండేసరికి ఈయన దొరికిపోవడం, ఆయనకి శిక్ష వేశారని తెలియడం చూసి పశ్చాత్తాపపడి, చూసారండి, పశ్చాత్తాపడ్డాడట. ఆ మాట మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. దయామనమ్మ గారు, మీరు నిద్రపోకూడదు, జాగ్రత్త వినాలి. ఆయనకు శిక్ష విధింపబడగా అది చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు
ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును చాలు పిల్లారా, గమనించారా? ఇక వెండి, ఆ 30 వెండి రూకలు వాళ్ళ చేతికి ఇచ్చారు. పశ్చాత్తాపడ్డాడు. బాగా వినండి, ఆ వెండి రూకలు ఏం చేశారండి? ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకే ఇచ్చేశారు. ఆ వెండి 30 రూకలు వీళ్ళు ఏం చేశారండి? చదవండి. కానుక డబ్బాలో వేయకూడదని ఊరి పెట్టి చనిపోయాడు, ఊరేసుకున్నాడు. ఇది రక్తాపరాధములు బట్టి సంపాదించిన ధనము కాబట్టి దీన్ని కానుకలో వేయకూడదు. ఆ డబ్బులు తీసుకొని పరదేశులను పాతిపెట్టుటకు, అదండి, కుమ్మరి వాని పొలము కొన్నారు. ఎందుకు వీళ్ళ కొన్నారా? కొన్నది వీళ్ళ అతనా? అతనే. అరే బాబు కుమ్మరోడా, నీ దగ్గర ఇది కొన్నాడట. అవును బాబు, ఇంకెంత ఇవ్వాలి? మరొక 30 ఇవ్వాలి బాబు. అదిగో ఆడిచ్చింది, ఆ 30 తీసుకో. అర్థమవుతుంది నీకు? అంటే తన బ్యాలెన్స్ కొరకు మిగతా 30 రూపాయలు ఇచ్చేస్తే ఆ పొలము నాదైపోద్దని ద్రోహం చేసి ప్రభువునే అమ్మేశాడండి. ఎంత దుర్మార్గుడండి! అర్థమైందా నీకు? పొలము సంపాదించుకోవడానికి స్వామినే ద్రోహం చేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ 30 తీశారు. బాబు నీ దగ్గర ఏదో కొన్నాడట, ఏదో బ్యాలెన్స్ ఇవ్వాలట, ఇదిగో ఆ 30 రూపాయలు ఆ పొలం ఇచ్చాయి. ఇప్పుడు ఈ పొలం ఏంటంటే, ఎవరైనా పరదేశులు వచ్చి దిక్కుదేవాళ్ళు చచ్చిపోతారు కదా, వాళ్ళని అక్కడ పాతి పెట్టొచ్చని ఆ భూమిని కొన్నారట. అందుకే అపోస్తుల కార్యం 1:18 ద్రోహము చేసి డబ్బులు సంపాదించి యూదా పొలము కొనేను అన్నారు. ఆల్రెడీ కొన్నాడు, దాన్ని పూర్తి చేసుకోవడానికి ఇంకా 30 రూపాయలు అవసరం. ప్రభు అడ్డుపడ్డారు. అత్తరం అమ్మేసైనా కొనేద్దాం అనుకున్నారు, కుదరలేదు. అత్తరం అమ్మేదేంటి, నిన్నే నేను అమ్మేస్తాను అనుకుని అమ్మేశాడు. అంతే. ఎంత ద్రోహం అండి! ఏం బాబు, ద్రోహం కాదా? ఏమా ద్రోహం కాదా? చాలాసార్లు దేవుణ్ణి నమ్మేస్తారు ఈ ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు. దేవునికి దైవ కార్యాలకు జరగనివ్వకుండా అడ్డుపడేటటువంటి ఇస్కరియోతు యూదాలు. వాళ్ళు అనుకుంటారు దేవుడు పని కొదువు పెట్టేసి దేవుడికి ఇవ్వకుండా మేము గడించేసి పొలం కొన్నామనుకుంటారు. ఆ పొలాన్ని కూడా అనుభవించలేదండి. అనుభవించాడా? ఆ పొలములో కూడా ఇతన్ని పాతి పెట్టేటటువంటి స్థలము కూడా లేదు. అతన్ని పాతి పెట్టినట్టుగా కూడా లేదు. నాకైతే తెలియదు, ఉంటే సంతోషం చూపించండి, నేను సరి చేసుకుంటాను అనుకున్నాడు. ప్రభువు నమ్మేసి వచ్చి ప్రభు కార్యాలకు ఇవ్వకుండా కొంత దోచుకొని నేను ఒక పొలం సంపాదించుకుంటాను, నేను నా భార్య పిల్లలు హ్యాపీగా బ్రతుకుతాను, నాకంటే తెలివైన వాడు మరొకడు లేడు అనుకున్నాడు. సంపాదించింది కూడా నోటికి చేరలేదండి. మీరెవరైనా యేసయ్య నమ్మేస్తున్నారా? చెప్పండి. యేసయ్య పరిచర్యలో ఉన్న డబ్బులు దొంగిలిస్తున్నారా? దశమ భాగము, ప్రథమ ఫలము దేవుడికి ఇవ్వాల్సింది ఏదైనా దొంగిలిస్తున్నారా? దొంగిలించేసి ఇవ్వకుండా ఆపేసి నేను ఎంత తెలివైన వాడినో తెలుసా? ఏటనుకుంటున్నావు? ఇస్తే పాస్టర్ గారు బాగుపడిపోరు. సాతానుడు ఆలోచన పుట్టించాడు ఇస్కరియోతు యూదాకి. పరిచర్యకి ఎందుకయ్యా డబ్బులు? పొలం కొనుక్కోవయ్యా, మతి లేదు. ఏం బోధకుడు అతడు? పిచ్చోడు, నువ్వు పిచ్చోడులే తిరుగుతావా? వెళ్ళు పొలం కొనుక్కో, రక్తపు కూడు తిందువు. మంచి ఐడియా, మంచి ఐడియా. ఏటనుకుంటున్నావు? ఇవ్వక పరిచర్యకు. సాతానుడు ఆలోచన పుట్టించాడట. తల్లి ద్వారానైనా పుట్టిస్తాడు, అన్న ద్వారానైనా పుట్టిస్తాడు, తమ్ముడు ద్వారానైనా పుట్టించి పరిచర్యకి ఇవ్వక, అరే ఈ ఐడియా చాలా నాకు తట్టలేదు అన్నా, తమ్ముడు, అమ్మా ఇవ్వలే అనుకొని ఆ డబ్బులు, దేవుణ్ణి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళి పొలం కొన్నాడు.
బ్రతుకుదామని. అనుభవించాడండి? అనుభవించాడా? సాతానుడు అలా పుట్టిస్తాడు. అటువంటి వారు సంఘాల్లో ఉంటారు సుమా. యేసయ్య శిష్యుల్లోనే అపోస్తుల్లోనే ఉన్నప్పుడు విశ్వాసుల్లో ఉండరా? తామేదో గొప్పగా చేసామనుకుంటారు. వింటున్నారా దయామణం గారు బాబు, వింటున్నారా? దేవుడికి ఇవ్వకుండా సైడ్ చేసి పొలం కొనేసాం, ఇల్లు కొనేసాం, వస్తువు కొనేసాం, తులం కొనేసాం, అరతులం కొనేసాం అనుకుంటున్నా, కానీ అది నువ్వు అనుభవించడానికి కూడా నీకు అవకాశం ఉండకుండా స్వామి ద్రోహం చేయకూడదు. అతడు చేశాడు. ప్రదేని బిడ్డలారా, ఉరిపోసుకున్నాడట, ఆత్మహత్య చేసుకున్నాడు. చదివాం కదా మన 5వ వచనములో. ఇంకా చెప్పాలనుకుంటే ఇస్కరియోతు యోధ యేసుని రక్షకుడిగా కూడా నమ్మలేదు. 6వ అధ్యాయం యోహాను సువార్త 64వ వచనం. తన్ను అప్పగించువాడెవడో తెలిసి ఈ మాట చెప్పాడట. చాలు ప్రియులారా, చూసారా? ఇస్కరియోతు యూదా యేసుని రక్షకుడిగా నమ్మలేదు, అంగీకరించలేదు. ఇంకెక్కడనే రక్షించబడతాడు? తన మీద సానుభూతి ఏంటంటే మీకు? యేసు కంటే ప్రేమిస్తావా ఇస్కరియోతు యూదాను? నువ్వు యేసు కంటే సానుభూతి చూపించగలవా ఇస్కరియోతు యూదాను నువ్వు? యేసు తీర్పు మీదనే నీకు అనుమానం ఉందంటే నువ్వు ఏ ఆత్మీయ స్థితిగతుల్లో ఉన్నావో ఆలోచించు. పిల్లారా, చూసారా? ఇంకా పిల్లారా, పశ్చాత్తాపడ్డాడట. 27:3 చదవండి మత్తాయి, త్వరగా. చూచి పశ్చాత్తాపడ్డాడట. ఈ మాట పట్టుకొని అంటున్నారు చాలామంది. పశ్చాత్తాపడ్డాడు కదండి. ఏమా, పశ్చాత్తాపడ్డాక దేవుడు రక్షించాలి కదా, అవునా? చెప్పండి అయ్యా. కాబట్టి యూదా పరలోకములో ఉంటాడు అని అంటున్నారు. సరే ప్రిల్లారా, గమనించండి. ఇది వరకే ఈ విషయాన్ని నేను చెప్పాను. ఈ విషయాన్ని చక్కగా అపోస్తలుడు, అంచగాల ప్రవక్త, 7వ దూత అద్దంకి రంజిత్ ఓఫెర్ అయ్యగారు చెప్పారు. నాయనా, పశ్చాత్తాపడమే మారు మనసు పొందడం కాదు అని. వింటున్నారా? చెప్పాను మీకు ఆల్రెడీ. పశ్చాత్తాపడమే మారు మనసు పొందడం కాదు. ఇంకా 2 స్టెప్పులు ఉంది. పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి, మారు మనసు పొందాలి. ఇది ఏదీ చేయలేదు అతను. మళ్ళీ ఈ బలారం తర్వాత ఆ విషయం కూడా చెప్పేస్తాను మీకు. తాను పశ్చాత్తాపడేటటువంటి స్థితి ఎలాంటిదో చెప్తాను విను. మన సంఘములోనే ఒక దొంగ, లేదా ఒక త్రాగుబోతు, ఒక నరహత్య చేసిన వాడు, లేదా జోదం ఆడినవాడు ఈ ఆదివారం, శనివారం, శుక్రవారం పేకాట ఆడి త్రాగేసి వచ్చింది. దేవా నన్ను క్షమించు, నేను పాపిని, పేకాట ఆడాను తండ్రి, నాయన దొంగతనం చేశా, నన్ను క్షమించు. ప్రభు రక్త మాంసాలు తీసుకున్నారు. ఈ ఆదివారం మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయన, నేను దొంగను, పాపిని, దుర్మార్గిని, వ్యభిచారిని, త్రాగుబోతుని. దేవుడి ఎంత పశ్చాత్తాపమో భక్తులు చూసి, ఆహా ఎంత ఏడుపో, ఎంత దుఃఖిస్తున్నాడు. నిజంగా పశ్చాత్తాపడదు. మళ్ళీ 3వ వారం కూడా మళ్ళీ ఏడుస్తున్నాడు. 4వ వారం కూడా మళ్ళీ ఏడుస్తున్నాడు. తన బ్రతుకులో పశ్చాత్తాపం తప్ప మారు మనసు ఉండట్లేదు. ఒకవేళ మారు మనసు వస్తే నెక్స్ట్ వీక్ ఆ పాపములు చేయవు. అర్థమవుతుందా? అందుకే పశ్చాత్తాపడమే మారు మనసు పొందడం కాదు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఈరోజు ఆ డబ్బులు తీసియడం, పెట్టడం, ప్రభువా యేసయ్య పోలే క్షమించు, ఇక్కడ ఒక 70 రూపాయలే తీశాను, నన్ను క్షమించు. నీకు తెలీదా ఆ మాత్రాన్ని భేదోన్ని కదా ప్రభా పొలం కొనాలని ఏడ్చాడు. మళ్ళీ మరుసటి వారం డబ్బులు కూడితే అందులో మరో 40 రూపాయలు తినేసి మళ్ళీ అలా అప్పుడప్పుడు ఇచ్చాడు అనమాట ఆ పొలానికి.
ప్రతిరోజు పశ్చాత్తాపడ్డమే. ఆ పశ్చాత్తాపడ్డం అనేది అలవాటు అయిపోయింది. కానీ మారు మనసు పొందడం అంటూ లేదు. జాగ్రత్త. పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి మారు మనసు పొందితేనే దేవుడు తన రక్షణను మరలా జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డాడు కానీ మారు మనసు పొందలేదు. మీ అందరికీ తెలుసు, ఏసావు కూడా ఇస్సాకు దీవించిన తర్వాత నా దీవెన ఆడికి వెళ్ళిపోయిందే తమ్ముడికి అని పశ్చాత్తాపడి నాన్న రోజు ఏడుస్తున్నాడు. మారు మనసు పొందినాడు కాదు, మళ్ళీ మారు మనసు పొందే అవకాశము లేక హెబ్రీయులకు రాసిన పత్రిక 12 త్వరగా చూడండి. పన్నెండవ అధ్యాయము 14వ వచనం అనుకుంటున్నాను, 17వ వచనం చదువు. అదే 16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకోండి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదమును పొందగోరి కన్నీళ్ళు విడుచుట, అంటే పశ్చాత్తాపడుతున్నాడు కానీ శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకలేదట. చాలు, అర్థమైందండి? మారు మనసు పొందే అవకాశం యేసయ్య చాలాసార్లు ఇచ్చాడు, కానీ ప్రతిసారి పశ్చాత్తాపంతోనే సరిపెట్టేసుకొని వెళ్ళిపోయేవాడు అన్నమాట. మనలో జాగ్రత్త. ఎవరైనా పశ్చాత్తాపడుతుంటేనే దేవుడు క్షమించేస్తాడు నాన్న, నేను మీకు చెప్తున్నాను, ఆయన చూస్తున్నాడు. అర్థమైందా? లోకాన్ని గల్లుగప్పేసి ఏదో నువ్వు చేసి మళ్ళీ వచ్చి ఏడ్చేసి బల్లారాధన తీసుకొని వెళ్ళిపోతే ఆహా దేవుడు నన్ను అంత పరిశుద్ధుడిగా చేసేస్తున్నారని పశ్చాత్తాపడిపోతున్నావు. క్షమాపణ నీ బ్రతుకులో మారు మనసు వస్తే మరలా ఆ పాపపు జోలికి నువ్వు వెళ్ళవు. ఆ మారు మనసు అనేది లేక ఏసావు కూడా ఏమవుతాడండి? ఇప్పుడు నరక ప్రాప్తుడే అవుతాడు. యోధా కూడా అంతే. కాబట్టి ప్రదేని బిడ్డలారా, ఊరిపోసుకొనుట, ఆత్మహత్య చేసుకోవడం కూడా అదో పెద్ద నేరం. కనుక గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, తాను ఎంత ప్రయత్నం చేసినా సరే మారు మనసు పొందలేదు. డబ్బు సంచి మీద, పొలం మీద, యేసును అమ్మేయడం మీదే మనసంతా ఉంది తనకి. అర్థమైందండి? యేసుకి ఇవ్వకుండా యేసు పరిచర్యను దోచేసుకొని, అందుకే మీరు దశమభాగముని ఇవ్వక మీరు దొంగిలితిరి అన్నాడు ఆయన. ఏమన్నాడండి? మలాకి 3:10 చూడొద్దులేండి, తెలుసు మీ అందరికీ. మళ్ళీ దానికోసం కానుకల కోసం చెప్తున్నారు అనుకుంటారు. ఇస్కరియోతు యోధా కోసం చెప్తున్నా. ఎవరి మాట విన్నారట? సాతానుడు హృదయంలో మాట, ఆలోచన పుట్టించారట. దేవుడు కార్యాలు జరగాలి అంటే దైవ సన్నిధిలో కూడా సమృద్ధి అయిన ద్రవ్యము, ధనము ఉండాలంటే భక్తులు ప్రేరేపించి ఒకరికొకరు సహకరించి ఇవ్వనివ్వాలి తప్ప, అరే అక్కడికి ఇవ్వడం ఎందుకురా, ఆ దశమభాగం 2-3 వేలు నువ్వు చక్కగా ఇంట్లో ఏదో ఇత్తడి బిందు కొనుక్కుంటే నీ పనికి రాదు. ఖచ్చితంగా పనికి వస్తుంది, నీకు కాదు. నువ్వు చచ్చాక ఎవడికో దక్కుతుంది, పరదేశీయులు కాదు. ఆ పొలము కొనడానికి యేసునే అమ్మేశాడు. చూసారా? అర్థమవుతుంది మీకు? పొలము కొనడానికి యేసునే అమ్మేశాడు. టీవీ కొండాకో తొలమో పొలమో కొండానికో యేసుకి ఇవ్వాల్సింది కూడా అమ్మేసుకుంటున్నారు. కానీ అనుభవించాడు ఆ పొలముని? మీరు ఎవరైనా అమ్మేశారా యేసుని? ఏమో వినుగ్రహిసి యేసుని అమ్మేశావా? దేవునికి ఇవ్వకుండా దేవునికే అమ్మేసి ఏదైనా కొనుక్కుంటున్నారా? ఏమా విశ్వాసమ్మ గారు, ఏమా సంపూర్ణమ్మ గారు,
ఏమా ఇసాక్ గారు, రుబేన్ గారు, విమలా అమ్మేసావా? దేవుణ్ణి అమ్మేసి కొనుక్కున్న వస్తువులు మనం అనుభవించలేం. దేవునికి ఇవ్వవలసింది, దేవునికి చేయవలసింది చేయాలి. ఏ దైవజనుడు కష్టపడి పరిచర్య చేస్తున్నారో ప్రత్యక్షత కలిగి గుర్తించండి. 22 సంవత్సరాలకే ప్రభు కొరకు ఇక నా జీవితం అంకితం చేస్తాను. సేవకు వచ్చేసా. సేవకు వచ్చేస్తే పట్టెడన్నం తినేవాళ్ళం మేము. అక్కడ సేవకు వస్తే చుట్టూ ఎవరో నాకు సహకరించలేదు, విమర్శిస్తూ వచ్చారు. ఆఖరికి ప్రభా మందిరం కడదామంటే అక్కడ వద్దనేసి పంపించారు. ఏడుస్తుండే వాడిని. మరి ఇక్కడ కడదామన్నప్పుడు మరొక ఐడియా వచ్చింది. మా అయ్యగారు వాళ్ళ చర్చిలో వాళ్ళ కొడుకులు అమ్మేశారు. ఇంకో పాస్టర్ గారు వాళ్ళ అన్నదమ్ములు చర్చి అమ్మేశారు. అది రాకూడదు. ఇది ఇల్లు కట్టినా పైన మళ్ళీ చర్చి కింద ఇల్లు అంటాడు. బాబు నేను చచ్చాక ఒకవేళ వీడు కానీ చర్చిని అమ్మేస్తే నేను తట్టుకోలేను. ప్రభు అలా కాదు, అసలు పైన ఏది కట్టకుండా ఉండాలంటే బాల్కనీ బాగుంటుంది. బాబు నన్ను తప్పుగా అనుకోడలే, వాక్యం తెలుసు కాబట్టి. మరి ఆడికి అలాగే ఇల్లు యెహోవా ఈరే. అలాగే కట్టాం, అక్కడ కట్టాం, గుడిసెలు ఉంటూనే కట్టాం. ఈరోజు వరకు చెప్తున్నా, దేవుని పరిచర్యకు మీరు ఇస్తే మీ ఉన్నదంతా మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సింది కూడా మీరు తినేసి ఏదైనా కొంటే ఇస్కరియోతు యోధ అనుభవించాడా? స్వామి ద్రోహం చేసినట్టు. అందుకని తను నరక పాత్రుడే. మరి ఆయనకి దేవుడు క్షమాపణ పొందే అవకాశాలు ఇచ్చాడా అంటే ఇచ్చాడు. అది వచ్చే ఈ బల్లారాధన తర్వాత 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన చేద్దాం. తల వంచండి. యేసయ్యను ఎక్కడ అమ్మేశామో చూద్దాం. అమ్మేస్తామా? అమ్మేస్తావా? అమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. ఉన్నారా? ఆశీర్వాదం గారు చేతి లేదు కదా.